హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే నా ప్రాణం రెండో భాగాన్ని వినిద్దాం. జరిగింది మొత్తం విన్న వర్ష ఇప్పుడు మిహిరను ఆ ఆలోచన నుండి బయటికి ఎలా రప్పించాలో ఆలోచిస్తూ ఉంది. సడన్గా తనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మిహి అని అడిగింది వర్ష. అంటే అర్జున్కి నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అని తెలిసిపోయింది కదా. సో మిహి కళ్ళు తుడుచుకుంటూ సో నెక్స్ట్ ఏం చేద్దాం అనేది నీ ప్లాన్ చెప్పు అన్నది వర్ష. ఏమో వర్ష, నేను అంత ఆలోచించలేదు. అర్జున్తోనే అన్నీ అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. సో ప్లాన్స్ ఏమీ లేవు. అసలు ఆ దేవుడు నా తలరాత ఎందుకు ఇలా రాశాడో నాకే అర్థం కావడం లేదు అన్నది. ఒసే పిచ్చి మొద్దు, దేవుడు మన నుండి ఒకటి తీసుకున్నాడు అంటే మనకి దానికన్నా బెటర్ది ప్లాన్ చేశాడనే దాని అర్థం. లోకంలో ఉన్నది అర్జున్ ఒక్కడేనా? ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పుడుతున్నారట. స్కెచ్ వేసి చూస్తే ఒకళ్ళేంటి 2-3 అబ్బాయిలు దొరుకుతారు. నీకు కూడా ఒక ఇద్దరిని సెట్ చేస్తాలే అని వెటకారంగా అంటుంది. వర్ష బిహేవియర్ చూసి మిహికు అంత బాధలోనూ నవ్వొచ్చేస్తుంది. వర్ష మిహి నవ్వటం చూసి, అమ్మయ్య నవ్వేశావా, గుడ్, అలా నవ్వుతూ ఉండు. చూడు మిహి, లైఫ్ అనేది ట్రైన్ లాంటిది. ప్రతి స్టేషన్లో ఎవరో ఒకరు ఎక్కుతూనే ఉంటారు, దిగుతూనే ఉంటారు. ఎంతమంది మన లైఫ్లోకి వచ్చినా మనం మాత్రం గమ్యం చేరే వరకు ప్రయాణం ఆపకూడదు. లైఫ్లో ఇలాంటి విషయాలు చాలా సహజం. అందుకని దాని గురించి ఆలోచిస్తూ నేను ఇక్కడే ఆగిపోతాను అని చెప్పడం మూర్ఖత్వం అని చెబుతూ మిహి ముఖంలోని భావాలు చదవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మిహి ఆలోచిస్తూ ఉంటుంది. తను వింటుంది అని నిర్ధారించుకొని మళ్ళీ చెప్పడం మొదలు పెడుతుంది. నీకు అర్జున్ని మర్చిపోవడం అంత సులువు ఏమీ కాదు, బట్ ట్రై చేయి. ఎందుకంటే అతను ఎప్పటికీ నీకు అందని పండే. ఇంకా చెప్పాలంటే మనం ప్రేమించే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనతో లేకపోయినా అని కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఒకసారి అలా ఆలోచించు, అర్జున్ హ్యాపీగా ఉన్నాడని ఆనందించు అని చెప్పడం ఆపుతుంది. మిహి చైర్లో నుండి లేచి వర్షాన్ని హాగ్ చేసుకుంటుంది. థ్యాంక్స్ రా, నాకు అర్థమయ్యేలా బాగా చెప్పావు. నీలాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం అంటుంది మిహి. చాలే అంటుంది వర్ష. అంతా బాగానే ఉంది కానీ మళ్ళీ ఈ కానీలేంటే అంటుంది వర్ష. ఇక్కడ ఉంటే అర్జున్ ఆలోచనలు బాగా వస్తాయి. వాడితో కలిసి తిరిగిన ప్రదేశాలు అన్నీ నాకు నా లవ్నే గుర్తు చేసి వెక్కిరిస్తున్నాయి. అది తలుచుకుంటేనే బాధగా ఉంది అంటుంది మిహి. వస్తే పిచ్చిమొద్దు, నిన్ను ఇక్కడికి ఎవరు ఉండమన్నారు? ఎలాగో మన కాలేజ్ అయిపోయింది. నువ్వు అప్లై చేసిన ఎంఎస్ సీట్ కూడా నీకు రెడీగా ఉంది. హ్యాపీగా ఫారిన్కి వచ్చేస్తే మెల్లగా నువ్వు నీ చదువులో పడి అన్నీ మర్చిపోతావు. ఎలాగో నేను కూడా అక్కడే ఉంటా కాబట్టి మనం హ్యాపీగా చదువుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావు అని అంటూ ఉండగా లక్ష్మి గారు అక్కడికి వస్తూ, ఇంకేమంటుందిరా, అది కూడా నీతో పాటు వస్తుంది, ఇదే ఫిక్స్ అని అంటుంది లక్ష్మి. వర్ష మెల్లగా మిహిరా చెవులో, ఏంటే మనం మాట్లాడుకున్న సంగతులు కొంపదీసి మీ అమ్మగాని విన్నదా అంటావా? లేదులే అనుకుంటా, ఒకవేళ వింటే అమ్మ ఇంత కూల్గా ఉండదు అన్నది మిహి. అమ్మయ్య, వినలేదు కదా అని నిట్టూరుస్తూ అక్కడే కూలబడుతుంది వర్ష. లక్ష్మి గారిద్దరిని చూసి, ఏంటే ఏం చెప్పరు, ఇంటికి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నానమ్మా, నా కోసం కాకపోయినా నీ కోసం వెళ్తాను అని లేని నవ్వును తెచ్చుకుని నవ్వుతుంది మిహి. లక్ష్మి గారు సంబరపడిపోతూ, అమ్మయ్య, అయితే ఆ పనులేవో చూసుకో, నేను మన చుట్టాలందరికీ చెప్పేసి వస్తాం మా అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుందని అని తెగ ఆనందపడిపోతూ ఉంటారు. వర్ష లక్ష్మి గారిని చూసి నవ్వుతూ ఉంటుంది. మిహిరా సీరియస్గా ఒక లుక్ ఇచ్చి, అమ్మా నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నేను వెళ్తున్నానని బెంగ లేకుండా అలా ఎలా అంటున్నావు? ఎందుకే బెంగ? ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది. నిన్ను చూడాలనిపిస్తే ఒక్క వీడియో కాల్ చేయొచ్చు. నీకేమన్నా పంపాలంటే బోలెడు కొరియర్ సర్వీసులు ఉన్నాయి. నిన్ను అంతగా చూడాలనిపిస్తే నేను కూడా వచ్చి చుట్టుపక్కల ఉన్నవి చూడను అని అంటూ మిహిర బుగ్గకిల్లి, అయ్యో నామతి మండ, మీ ఇద్దరికి టీ ఇద్దామని వచ్చాను, ఇదిగో తీసుకోండి అని అంటూ టీ ఇచ్చి వెళ్ళిపోతారు. లక్ష్మి గారు వెళ్ళగానే, ఆంటీ భలే సరదా మనిషి కదా, అసలు బోరు కొట్టరు, ఫుల్ టైం పాస్ అన్నది వర్ష. ఏయ్ తంతా నిన్ను మా అమ్మని అన్నావంటే. వర్ష ఆశ్చర్యంగా, నేనేమన్నానే ఇప్పుడు? మా అమ్మ పైకి అలా కనిపిస్తున్నా నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు. నేను ఏం ఆలోచించకుండా వెళ్ళాలని తను అలా మాట్లాడుతుంది అన్నది. ఇంకా దాని సంగతి వదిలే, కానీ ఇంకా మన సంగతి చూడాలి. ముందు మనం అక్కడికి వెళ్ళటానికి ప్రాసెస్ చూడాలి. నెక్స్ట్ మంత్లో కాలేజ్ స్టార్ట్ అవ్వచ్చు అన్నది వర్ష. రేపు నుండి ఆ పనిలో ఉందాంలే. వర్ష టీ తాగి కప్ అక్కడ పెట్టేసి టైం చూస్తూ, ఓకేరా నేను ఇంక వెళ్తాను అన్నది వర్ష. అప్పుడేనా అని కొంచెం బాధగా అంటుంది మిహి. వర్ష తన భుజం మీద చెయ్యి వేసి, ఎక్కువ ఆలోచించకుండా మీ మామతో టైం స్పెండ్ చేయి. రేపు కాలేజీలో సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. మనం త్వరగా అప్లై చేయాలి అంటే ఏంటి, ఓకేనా
అన్నది వర్ష. మిహిర ఓకే అన్నట్టు తల ఊపుతుంది. వర్ష తనకు బాయ్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వర్ష వెళ్ళిపోయాక మిహి అక్కడే నించుని కొంచెంసేపు అలా చూస్తూ ఇక నుండి నా జీవితంలో అర్జున్ అనే చాప్టర్ ఉండదన్నమాట అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. అలా తన మైండ్ రిలాక్స్ అయ్యి నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. ఆ నెక్స్ట్ డే వర్ష మిహిర కాలేజీకి వెళ్ళి తమకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకుంటారు. ఇద్దరు సర్టిఫికేట్స్ తీసుకుని వాళ్ళ బ్లాక్ నుండి బయటికి వస్తుంటే ప్యూన్ వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా మిహిర, ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. మిహిర సరే అని తలూపి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తుంది. మిహిర డోర్ తీసి మే కమిన్ సార్ అంటుంది. ప్రిన్సిపల్ సార్ ఎస్ అంటారు. సార్ రమ్మన్నారట? హా, ఎంఎస్కు వెళ్తున్నావంట కదా, గుడ్. మరి ఆ రోజు వద్దన్నావు? మిహి చిన్నగా నవ్వి, అప్పుడు వద్దనుకున్నాను సార్. అప్పుడు నాకు ఒకళ్ళే ముఖ్యం, కానీ ఇప్పుడు అలా కాదు. లైఫ్లో అందరికీ ప్రయారిటీ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు కూడా అది మారింది. అందుకే ఇలా వెళ్ళాలనుకుంటున్నాను అన్నది. గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పటికైనా మంచి డెసిషన్ తీసుకుని మంచి పని చేసావు. ఆల్ ది బెస్ట్. యు ఆర్ ది బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ మై బ్యాచ్. కీప్ గ్రోయింగ్ అని అంటూ తన దగ్గరున్న థాట్స్ ఫర్ చేంజ్ బై అబ్దుల్ కలాం ఒక బుక్ మీద సైన్ చేసి మిహిరాకు ఇస్తూ, ఈ బుక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవరికి ఇవ్వను, కానీ నీకు ఇస్తున్నాను. నా గుర్తుగా ఉంచుకొని బాగా చదువు, నీకు యూజ్ అవుతుంది అని అంటారు ప్రిన్సిపల్ గారు. మిహిరా ధరని అపురూపంగా చూస్తూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుండి ఈ గిఫ్ట్లు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. టేక్ కేర్ అంటారు ప్రిన్సిపల్ గారు. మిహిరా థ్యాంక్ యూ సార్ అని బయటకు వస్తుంది. ఆ బుక్ చూస్తూ నౌ ఇట్స్ టైమ్ టు చేంజ్ అని అనుకుంటూ హ్యాపీగా ముందుకు సాగుతుంది. మిహిరా వర్ష ఇద్దరు యూఎస్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తారు. ఇద్దరూ వెళ్లాల్సిన రోజులు దగ్గర పడుతూ ఉంటాయి. మిహిరకు ఒకవైపు బాధగానూ మరోవైపు సంతోషంగానూ ఉంటుంది. అర్జున్తో మాటలు తగ్గిస్తూ అవసరమైన వరకే మాట్లాడుతూ ఉంటుంది. కానీ తను యూఎస్ వెళ్తున్నానని చెప్పదు. రామ్ అండ్ మిగతా గ్యాంగ్ అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న టీ స్టాల్లో టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో అర్జున్ అక్కడికి వచ్చి వాళ్ళతో జాయిన్ అవుతాడు. అర్జున్ హాయ్ రా అంటాడు. హాయ్ ఏంటి ఇంత లేటు అంటాడు రామ్. చిన్న పనిరా అందుకే అన్నాడు అర్జున్. బాబాయ్ మా వాడికి కూడా ఒక టీ ఇవ్వు అన్నాడు రామ్. సరే చిన్న టీ ఇవ్వు అని అనడంతో అక్కడ పనిచేసే అబ్బాయి టీ అర్జున్కి ఇస్తాడు. అర్జున్ టీ సిప్ చేస్తూ ఉంటాడు. రే అర్జున్, కాల్ లెటర్ వచ్చిందా? ఎప్పుడు జాయినింగ్ అని అడిగాడు. వచ్చింది, నెక్స్ట్ మంత్. ఈలోపు సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి అని అనడంతో రామ్కి ఏదో గుర్తుకొచ్చినట్టు, రే అర్జున్, మిహిరా ఎప్పుడు వెళ్తుంది యూఎస్కి అని అడిగాడు రామ్. అర్జున్ బ్లాంక్ ఫేస్ పెట్టి, ఏం మాట్లాడుతున్నావురా, మిహిరా యూఎస్కి వెళ్ళడం ఏంటి అన్నాడు అర్జున్. రామ్ ఆశ్చర్యంగా, నీకు తెలీదా? మిహిరా అండ్ వర్ష ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు యూఎస్కి. మొన్న కాలేజీలో సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకున్నారు అని అంటాడు. అర్జున్ ముఖంలో ఆశ్చర్యం తొంగి చూస్తుంది. నిజంగానా? నాకు తెలియదు అంటాడు అర్జున్. అదేంటి, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, నీకు తెలుసుంటుంది అనుకున్నాను రా అన్నాడు రామ్. మిహిరా నాకేం చెప్పలేదు. రే ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుండి మిహిరా దగ్గరికి స్టార్ట్ అవుతాడు అర్జున్. మిహిరా తనకు కావాల్సిన ప్యాకింగ్ అంతా చేసుకుంటూ ఉంటుంది. అర్జున్ అక్కడికి వస్తాడు. మిహిరా అర్జున్ని చూసి పలకరించేలోపు లక్ష్మి గారు అర్జున్ని చూసి, హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? ఏంటి ఈ మధ్య ఇటువైపు రావడమే మానేశావు? మన మిహిరా యూఎస్ వెళ్తుంది కదా, నువ్వు కూడా రావాలి తను తీసుకెళ్ళేటప్పుడు. అర్జున్ మిహిరా వైపు చూస్తూ, బాగానే ఉన్నాను ఆంటీ, కొంచెం బిజీ అయ్యాను, నేను రాకపోవచ్చా ఆంటీ అన్నాడు. అవునా, సరే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి బయటికి వెళ్తారు లక్ష్మి గారు. అర్జున్ డైరెక్ట్గా వచ్చి మిహిర దగ్గర నించుంటాడు. మిహిర అర్జున్ కళ్ళలోకి సూటిగా చూడలేక అన్నీ ప్యాక్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. అర్జున్ మిహిని చూస్తూ, మేడం మిహిరా గారు కొంచెం మాతో మాట్లాడతారా అన్నాడు అర్జున్. మిహిర అర్జున్ పిలుపులో వెట్టకారం అర్థం చేసుకొని తను చేస్తున్న పని ఆపి, ఏంట్రా పిలుపులో తేడా వచ్చిందే, ఏమైంది అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. అబ్బబ్బా, ఏమీ తెలియనట్టు ఏమడుగుతున్నావే, యాక్టింగ్ చేసింది చాలు అన్నాడు అర్జున్. మిహిర ఆశ్చర్యంగా, యాక్టింగ్నా, నేనేం చేశాను అన్నది. అబ్బబ్బా, మహానటి జీవించింది చాలే కానీ నువ్వు యూఎస్ వెళ్తున్న సంగతి నాకెందుకు చెప్పలేదు? ఏం నేను అంత కాని వాడిని అయిపోయానా? అందరికీ తెలిసిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకు? ఇదేనా మన ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ అని కోపంగా మాట్లాడతాడు. మిహిర ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటుంది. తను అంత సైలెంట్గా ఉండడం అర్జున్కి నచ్చదు. ఏంటి సైలెంట్గా అన్నావు, మాట్లాడు అన్నాడు. ఇప్పుడు నీ కోపం నేను చెప్పనందుక, లేక వేరే వాళ్ళ ద్వారా తెలిసినందునా అని అడిగింది మిహిర. అర్జున్ అంటే
అంటే ఏం లేదురా, ఒకటి అడుగుతాను చెప్పు. నువ్వు ఈ మధ్య నాతో సరిగా మాట్లాడి ఎన్ని రోజులైంది? పోనీ నాకు సరిగా మెసేజ్ చేసి ఎన్ని రోజులైంది అని అడుగుతుంది. అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. అంటే సరిగా మాట్లాడకపోతే చెప్పవా? నేను అదే అంటున్నానురా. నువ్వు నాకు చెప్పేంత టైం ఇస్తే నేను నీకు చెప్పకుండా ఉంటానా? నువ్వు అనొచ్చు నేను బిజీగా ఉన్నాను, నువ్వే అర్థం చేసుకోవాలని. అందుకే అర్థం చేసుకున్నాను కాబట్టి నేను నీకు చెప్పలేదు అన్నది మిహిరా. అంటే నేను నీకు ప్రియారిటీ ఇవ్వలేదా? అలా అని నేను అన్నానా? అయినా ఎందుకు అలా ఎక్స్ట్రీమ్గా థింక్ చేస్తున్నావు? చిల్రా, మన లైఫ్లో ఒక్కో టైంలో ఒక్కోలా మన ప్రియారిటీ అనేది మారుతూ ఉంటుంది అన్నది. అర్జున్ అసహనంగా, అదంతా కాదే, నీకు యూఎస్ వెళ్ళి చదువుకోవటం ఇంట్రెస్ట్ లేదని మళ్ళీ ఇదేంటే? మిహిరా స్మైల్ చేస్తూ, రేయ్ నీకు ఒక సీక్రెట్ చెప్తాను ఇలా రా అన్నది. అర్జున్ మిహిరా దగ్గరికి వచ్చి, ఏంటి చెప్పు అన్నాడు. మా అమ్మ నాకు పెళ్లి చేస్తానందిరా, అందుకే దాని నుండి తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని అంటూ గట్టిగా నవ్వుతుంది. అర్జున్ నవ్వకుండా సీరియస్గా తననే చూస్తూ ఉంటాడు. సరేలే, నీకు కామెడీ సెన్స్ తగ్గితే నేనేం చేయను అన్నది మిహిరా. జోక్ కాదురా, ఎంఎస్ ఇక్కడే ఏదో ఒక కాలేజీలో చేయొచ్చు కదా అన్నాడు అర్జున్. లేదురా, ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్. సో ఇదే కరెక్ట్. అయినా నేను ఎక్కడికి వెళ్తాను? నీకు నచ్చినప్పుడు నువ్వు కూడా అక్కడికి రా, నీకు చేంజ్గా ఉంటుంది, ఏమంటావు అన్నది. అర్జున్ నిట్టూరుస్తూ, అయితే వెళ్ళటం మాత్రం తప్పదంటావు అంతేగా అన్నాడు. మిహిరా అంతే అన్నది. ఓకే, నువ్వు హ్యాపీగా ఉంటాను అంటున్నావు కాబట్టి ఓకే. కొన్నిటికి దూరంగా వెళ్తేనే నా మనసు సేరు తీరుతుంది అన్నది మిహిరా. ఏంటి అన్నాడు. ఏం లేదు, నా హ్యాపీనెస్ని వెతుకుతూ వెళ్తున్నాను అని అంటున్నా. ఏంటో ఒక్కోసారి నీ మాటలేంటో అర్థం కాలేదు నాకు అన్నాడు అర్జున్. సరేలే, నేను ఒక వారంలో వెళ్తున్నాను, నీకు కుదిరితే తప్పకుండా రా అన్నది. నేను రాకుండా నువ్వు వెళ్తావా? భూమిని కూడా తీసుకొస్తాను అన్నాడు అర్జున్. మిహిరా భూమి పేరు విని చిన్నగా నవ్వుతుంది. వారం తర్వాత వర్ష మిహిరా వెళ్లే రోజు వస్తుంది. అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. మిహిరా తన పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ వెళ్తుంది. ఎయిర్పోర్ట్లో మిహిరా పేరెంట్స్, వర్ష పేరెంట్స్ ఇద్దరు అక్కడికి వస్తారు. అందరూ ఇద్దరికి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని తొందరగా నమ్మకండి, చక్కగా మీరే రూమ్లో వండుకోండి. ఏంటి వింటున్నారా అన్నది లక్ష్మి. శైలజ వర్ష తల్లి. వినక ఏం చేస్తారులేండి, ఏమన్నా వేషాలు వేస్తున్నారని తెలియాలి, అక్కడే వాళ్ళ మామయ్య కూడా ఉన్నాడు, ఉన్న పలంగా వాడే తీసుకుని వచ్చి పడేస్తాడు అని నవ్వుతూ చెప్తారు. వర్ష మిహిరా ఇద్దరు వాళ్ళ అమ్మల డిస్కషన్స్ విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో వర్ష వాళ్ళ నాన్న రమేష్ గారు, మిహి వాళ్ళ నాన్న అరవింద్ గారు అక్కడికి వచ్చి, ఏమ్మా అన్ని జాగ్రత్తలు చెప్పేశారా మీ అమ్మలు అని వెటకారంగా అంటారు అరవింద్ గారు. చెప్పకుండా ఎలా ఉంటారండి, ఎంతైనా తల్లులు కదా, అయినా వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా చక్కగా ఎంజాయ్ చేయండి, దాంతోపాటు అప్పుడప్పుడు చదవండి, మార్క్స్ వస్తాయి, అలాగే మా పిల్లలు చక్కగా చదువుతున్నారని మేము కలరింగ్ ఇవ్వగలం అని చురక వేస్తారు. వర్ష వాళ్ళ నాన్న వైపు చూసి, నాన్న నా పరువు తీస్తున్నావు కదా అని తల కొట్టుకుంటుంది వర్ష. ఇందులో ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేయడంతో ఇద్దరు అందరికీ బాయ్ చెప్పి వెళ్తూ ఉంటారు. మీరా బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉండగా అర్జున్ పరిగెడుతూ రావడం చూసి తను ఆగుతుంది. రేయ్ ఎందుకురా అలా పరిగెడుతూ వస్తున్నావు అని అంటూ ఉండగా భూమి కూడా తన వెనక వస్తూ కనిపిస్తుంది. మిహిరా భూమిని చూసి కొంచెం సైలెంట్ అవుతుంది. సారీరా లేట్ అయింది, ఇదిగో నీకోసం నీ ఫేవరెట్ చాక్లెట్స్ తెచ్చాను అని అంటూ చాక్లెట్ బొకే తన చేతికి ఇస్తాడు అర్జున్. థ్యాంక్స్ రా అంటుంది మిహిరా. హ్యాపీ జర్నీ మిహిరా అని షేక్ హ్యాండ్ ఇస్తుంది భూమి. మిహి ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి, ఓకే బాయ్ రా నేను వెళ్తున్నాను అని అంటూ ఇద్దరు వైపు ఒకటొకసారి చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వర్ష మిహిరా ఫ్లైట్ ఎక్కేసి కూర్చుంటారు. మిహిరా కొంచెం డల్గా ఉండడం చూసి వర్ష తనకు ధైర్యం చెబుతున్నట్టుగా భుజం పైన చెయ్యి వేస్తుంది. మిహిరా కిటికీలో నుండి చూస్తూ ఉండగా ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. అలా మిహిరా జీవితం ఇండియాలో బ్రేక్ తీసుకుని యూఎస్లో ల్యాండ్ అవుతుంది. అక్కడ తన జీవితంలో ఇంకెన్ని వింతలు విశేషాలు జరుగుతాయనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.